చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ కూడా చూస్తే కనుక మనం ఇంతకుముందు నేను చెప్పిన ట్రెండ్స్ ప్రకారం చూస్తే 238 అది వేగంగా దూసుకుంటూ వెళుతుంది. అండ్ 152 ఇండి కూటమికి సంబంధించి కూడా మనం టోటల్గా చూడొచ్చు. అదర్స్ 12 ఉన్నాయి. మొత్తం లేటెస్ట్ అప్డేట్స్ అయితే మాత్రం ప్రెసెంట్. కానీ ఇంకొక అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ పోస్టల్ బ్యాలెట్లు చల్లని ఓట్లు ఎక్కువ రావడం. అంటే ఇటు పోస్టల్ బ్యాలెట్లు ఎంప్లాయీలు ఉద్యోగులు మాత్రమే వేస్తారు. చాలా క్లారిటీగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళే వేసే ఓట్లలో చల్లని ఓట్లు రావడం ఆందోళన కలిగించే అంశం. లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. అండ్ ఆ కన్ఫ్యూజన్ లో జరిగిన పొరపాటు అయినా ఉండొచ్చు. సంథింగ్ అంటే ఎక్కడో ఒక లాగ్ అయితే వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ లో కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. బట్ పోస్టల్ బ్యాలెట్ అనేది మాత్రం కౌంటింగ్ కొనసాగుతూనే ఉంటుంది. బట్ రౌండ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ప్రెసెంట్ అయితే మాత్రం పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే కనుక దేశవ్యాప్తంగా ట్రెండ్స్ అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇంకా ముందుకు వెళుతున్నాయి. 256 వరకు కూడా వెళ్ళాయి. అండ్ 164 ఇండి కూటమికి. మొత్తం పోస్టల్ బ్యాలెట్లో మాత్రం చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కూడా మనకి పోస్టల్ బ్యాలెట్ వరకు మనకి తెలియవస్తోంది. కొద్దిసేపట్లో ఇంకా ట్రెండ్స్ అన్ని కూడా మనకి చాలా క్లియర్ కట్ గా తెలుస్తాయి. ఇటు తెలంగాణ చూసుకుంటే ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఆ ప్రభావం లోక్సభ మీద ఉండే అవకాశం ఉందా, లేదంటే దేశవ్యాప్తంగా కంటిన్యూ అవుతున్న బీజేపీ ట్రెండ్ ఇక్కడ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? చాలా వరకు బీజేపీ నేతలైతే మాత్రం తెలంగాణలో ఈ ఎన్నికల ప్రచారంలో కావచ్చు అండ్ వాళ్ళు చేసిన డెవలప్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. బట్ 2 డిజిట్లో ఖచ్చితంగా మేము వెళ్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అది మనం చాలా సందర్భాల్లో చూసాం. సో అందుకని బీజేపీ రాజేంద్ర తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఒకవైపు బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుంది అని చెప్పారు. అండ్ బీజేపీ వాళ్ళు ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తోని అటు బీఆర్ఎస్ పైన కోపంతో అటు కాంగ్రెస్ కు వేశారు. ఇప్పుడు ఈ పాలన చూసి మాకే వేస్తారు అన్నటువంటి ధీమా వ్యక్తం చేశారు. అండ్ ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే ఈ మొదటి రౌండ్ కనుక వచ్చిన తర్వాత ఎటువంటి ఫలితాలు రిలీజ్ అవుతున్నాయి, ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి? జోష్న అయితే జరుగుతుంది మీరు అన్నట్టుగా ఇటు బీజేపీ కాంగ్రెస్ ప్రధానంగా పోటీ పడుతున్న నేపథ్యంలో కూడా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కాస్త అటు ఇటుగానే వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి రమణతో కూడా మనం మాట్లాడుతాం. రమణ అదే ఏమంటున్నారంటే ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన పోటీలో ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత కానీ ఇటు కాంగ్రెస్ బీజేపీకి నడుస్తున్న నేపథ్యంలో అంటే పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ అయ్యే టైంకి ఎడ్జ్ ఎవరికి కనిపించే అవకాశం కనిపిస్తుంది? ఆఫ్ కోర్స్ బీజేపీ కాంగ్రెస్ కూడా రెండు ఈక్వల్ గానే వెళ్తాయి. బట్ బీజేపీకి చాలా ఎడ్జ్ ఉందని కూడా మనకు కొన్ని రిపోర్ట్స్ అయితే తెలియజేస్తున్నాయి. బట్ అది అంటే ట్రెండ్ మారచ్చు మేబీ మేనాట్. బట్ టోటల్గా చూస్తే మాత్రం బీజేపీ మొదటి నుంచి వాళ్ళు చెప్తూ వస్తున్నట్టుగా 2 డిజిట్ వైపు వెళ్తాం, మేము ఖచ్చితంగా డబుల్ డిజిట్ సాధిస్తాం తెలంగాణలోని చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు వాళ్ళు. ఆ టైప్ ఆఫ్లోనే దూసుకెళ్తుంది. బట్ మరోవైపు రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇండి కుటుంబ అధికారంలోకి వస్తుంది, 4 మంత్రి పదవులు కూడా అడుగుతామని చెప్పేసి ఆయన నిన్ననే ఒక ప్రకటన చేయడం జరిగింది. రాజేంద్ర అండ్ రమణ థ్యాంక్ యూ వెరీ మచ్. అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తూనే ఉంటాం. అది తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం కరీంనగర్, నిజామాబాద్, అదేవిధంగా ఆదిలాబాద్ లో బీజేపీ ముందంజలో ఉంది. హైదరాబాద్ లో అసదుద్దీన్ ముందంజలో ఉన్నారు ఎంఐఎం. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ బీజేపీ ముందంజలో ఉన్నారు. అటు పెద్దపల్లి, ఖమ్మం చూసినట్లయితే కాంగ్రెస్ ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. రైట్, మరి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి గారు ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. డిస్కస్ చేసేందుకు మాట్లాడదాం. బట్ ఒక చిన్న బ్రేక్ తర్వాత డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. టేక్ ఎ బ్రేక్.